bestie. Oh, you and me forever. Oh, you're my bestie. Oh, you and me forever. ఏంటి అంకుల్ కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పండి అంకుల్. సుందర్, మా అనితికి మంచి సంబంధం వచ్చింది. అవునా అంకుల్? మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది అంకుల్. తనకిష్టమేనా? ఇష్టమో కాదో చెప్పడం లేదు, నువ్వు చెప్తే ఒప్పుకుంటుంది. అనితికి మంచి జరుగుతుందంటే సంతోషించేవాళ్ళు నీకన్నా ఎవరుంటారు చెప్పు. అవును అంకుల్. నువ్వు కూడా ఒక మాట చెప్పు బాబు. మంచి సంబంధం అయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటుంది చెప్పు. అలాగే అంకుల్, తప్పకుండా చెప్తాను. ఇగో తనతో మాట్లాడు. సుందర్ లైన్లో ఉన్నాడు, మాట్లాడమ్మా. ఇప్పుడు చెప్పరా. మీ నాన్న చెప్పిన అబ్బాయి మంచోడంట కదనే, పెళ్లి చేసుకోవే. నువ్వెక్కడున్నావురా? వస్తా, అప్పుడు చేసుకుంటా. అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా ఒకటే మాట కదే, తొందర పెళ్లి చేసుకోవే. పెళ్లి చేసుకుంటారా? నువ్వు వచ్చి సంబంధాలు మాట్లాడి సెట్ చేసి నువ్వే వెళ్ళు, ఓకేనా? సరే, చేస్తా. బాయ్. హలో హలో, కట్ చేస్తాడు హౌలేగా. నువ్వు ఇక్కడే ఉండు నాన్న, మనం పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాడికి నాకు తేల్చుకునే చాలుంది, సరేనా? త్వరగా తేల్చుకో అమ్మా. బాయ్. అమ్మా జాగ్రత్త. ఇంట్లో సంబంధాలు చూస్తే నాకెందుకు చెప్పడం? చేసుకోవచ్చుగా. ప్రతిదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పించడమే. ఇక్కడే ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? మంచి అబ్బాయి పెళ్లి చేసుకో అంటాడు, చేసుకుంటా అంటే ఏడుస్తాడు. అసలు ఈ ప్రాబ్లం ఏంటో వచ్చాక డైరెక్ట్గా తేల్చుకోవాలి. అన్నీ సెట్ చేసుకొని సింపుల్గా చెప్తుంది. ఎవడైనా లైన్ వేసినా చెప్తుంది, ఎవడైనా ఏడిపించినా చెప్తుంది. అదే పెళ్ళికి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నతో కాల్ చేపిస్తుంది. నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండయా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చా, దీనమ్మ సైలెంట్లో పెడితే అయిపోద్ది. ఫోన్ ఎత్తకపోతే వదిలేస్తా అనుకున్నావా? డైరెక్ట్గా నీ రూమ్కి వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపోతాం. అమ్మ తలకాయ పగిలిపోతుంది. ఆగే, కింద పడతా. ఏం చేస్తున్నావు అంట?
మందు తాగుతున్నా. నా బెస్ట్ గాడి బాధని షేర్ చేసుకుంటున్నారా? నాకేం బాధలేదు. సర్లే కానీ మజ్జిగ ఏమైనా ఉందా? అది మజ్జిగ కాదే, మంచింగ్. ఏదో ఒకటి రా, ఈరా. ఇదిగా ఏరా, నాకు ఒక డౌట్. నేను నీకు ఎన్ని ఇయర్స్గా తెలుసురా? 6 years. మరి ఈ 6 yearsలో నాలో ఒక్కసారైనా నీకు అమ్మాయిలా కనిపించలేదారా? నువ్వు అమ్మాయివే కదే, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? మరి ఎవడెవడో నాకు సైట్ కొడుతుంటే ఏం పీక్తున్నారా నువ్వు? నువ్వు నా బెస్టీవే. మన ఇద్దరి మధ్యలో అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు, అదంతే. మత్తులో ఉన్న నిజాలు మాట్లాడు, లేదంటే బాటిల్ నువ్వు కొట్టినా తిట్టినా నీ మీద అలాంటి ఫీలింగ్స్ రాకూడదు. ఇప్పుడు తెచ్చుకోరా. తెచ్చుకోవడం ఏంటి అనిత? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదా? నాటకాలు చేస్తున్నా, తెలుగులోనే కదా మాట్లాడుతున్నా. నాకు అర్థమైందంత, నీకు బాగా ఎక్కువైంది. పద ఇంటికాడ డ్రాప్ చేస్తా. లైఫ్ లాంగ్ మీ ఇంట్లో ఉంటానురా మగడా అంటే ఇంట్లో డ్రాప్ చేస్తాను అంటుందిరా. హౌలే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావే. మా ఇల్లు నీ ఇల్లు కదా. నాకు పెళ్ళైతే నీకు పెళ్ళైతే ఇలానే మాట్లాడగలవారా? ఇలానే ఇప్పుడు లేక అప్పుడు ఉండగలవా? నేను ఎప్పటికీ ఒకేలా ఉంటా అంట. నువ్వు పెళ్ళయ్యాక మారిపోతావేమో కానీ నేను మారిపోను. మారిపోతారా? పక్కా మారిపోతా. నీకంటే నా మొగుడే నాకు ఇంపార్టెంట్. ఓహో, అందుకే అంత ఫీల్ అవుతున్నావు? పెళ్ళయ్యాక నన్ను మిస్ అవుతావానా? పెళ్ళి 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 నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏందిరా? వేరే దాన్ని పెళ్లి చేసుకుని అడ్జస్ట్ అయిపోతావా? ఎప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి లైఫ్లో. అదేరా, నన్ను చేసుకో అంటున్నా. నాకు అలాంటి ఆలోచన లేదనిత. ఎందుకురా నాటకాలు చేస్తున్నావు? నాలో ఏం తక్కువరా? అందం తక్కువ, కలర్ తక్కువ. ఇలాంటి రేంజ్ ఫిగర్ నీకు వైఫ్ గా వద్దారా? నీకు అన్ని ఎక్కువే అనిత, కానీ నిన్ను వైఫ్ గా చేసుకునే రేంజ్ నాకు లేదు. రేంజు 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 నీకు మంచి జాబ్ లేదు, మంచిగా సెటిల్ అవ్వలేదు, మంచిగా సంపాదించట్లేదు. అదేనా నీ ప్రాబ్లం? అదే నా ప్రాబ్లం. నేను సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడానికి అయితే రెడీగా లేను. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా, నేను వెయిట్ చేస్తా. నమ్మకం లేదు. నాకంటే నీకు బెటర్ ఆప్షన్ వచ్చింది, అది చూస్ చేసుకొని హ్యాపీగా ఉండు. రే, మత్తులో మాట్లాడుతున్నాని లైట్ తీసుకోకు. నాకు నీకంటే బెటర్ ఆప్షన్ లేదు, రాదు, వద్దు కూడా. నాకు నువ్వే బెస్ట్ ఆప్షన్. మూసుకొని నన్ను పెళ్లి చేసుకో. మరి ఇదే మాట ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదంతా నువ్వు? ఎన్ని రోజులు చెప్పే అవకాశం రాలేదురా. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. ఇప్పుడు చెప్తున్నా. ఇదే విషయం మీ ఇంట్లో చెప్పి నాకు చెప్పే. ముందు నాకు ఇది చెప్పరా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా లేదా? అయినా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తితే ఇలాంటి ఫిగర్ నీకు వైఫ్గా వస్తుందిరా? నాకు రాకపోయినా పర్లేదంతా. నీకు మీ ఇంట్లో సంబంధం చూసినట్టు నాకు మా ఇంట్లో కూడా సంబంధం చూస్తారులే. అవును, చూస్తారో ఎల్లమ్మనో పుల్లమ్మనో. పై చేసుకా. చేసుకుంటా. అయినా నువ్వు ఆపంతా. నువ్వెందుకు ఇంత పిచ్చి మొహం దానిలో బిహేవ్ చేస్తున్నావు? నువ్వంటే ఇష్టమని చెప్తుంటే పిచ్చి గిచ్చి అంటావేంద్రా? సరేగాని ఇంకొక బీరుందా? లేదు. నీకు ఒక్కడికే తెచ్చుకున్నా. పంది ఎక్కడ బీరు దొరుకుతుందో అక్కడ తీసుకొని పో. ఓవర్ చెయ్యకంతా, ఎవరైనా చూస్తే బాగుండదు. అందరు చూడాలనే కదరా గోల చేస్తుంది. నువ్వంటే ఇష్టమని చెప్తుంది. ఏరా, ఒక్కసారైనా లైఫ్లో నన్ను పెళ్లి చేసుకోవాలనిపించలేదా నీకు? లేదు లేదు లేదు. బట్ నాకు అనిపించింది నువ్వు నన్ను చేసుకోకు, నేనే నిన్ను చేసుకుంటా. కట్నం ఎంత కావాలో చెప్పు. నాకు కట్నమే వద్దంతా, నాకు నువ్వు కావాలి. రేపు పొద్దున మాట్లాడుకుందాం, సరేనా? నువ్వు నన్ను తప్ప వేరే ఎవరిని చేసుకున్నా చంపేస్తా నేను. ఏమైంది? సరే కిందికి వెళ్దాం పదా. అయినా నేను ఇంటికి వెళ్ళి వచ్చాను, వాడు డ్రాప్ చేశాడా? ఎందుకు ఇంత ఆలోచించడం? వాడికి ఫోన్ చేస్తే వాడే చెప్తాడు. నా ఫోన్ చెప్పనిదా? ఎక్కడున్నారా? ఇంట్లో.
సరే రెగ్యులర్గా కలిసే ప్లేస్కి వచ్చేసా. హలో హలో ఎప్పుడు ఇది చెప్పేది నేను వినాలి, నేను చెప్పింది ఎప్పుడు వినదు. చా హ్యాంగ్ ఓవర్లా ఉంది. తగ్గాలంటే ఏం చేయాలో అర్థం అవట్లే. ఒకసారి నాన్న అడుగుదాం. నానా, ఏమైందమ్మా? హ్యాంగ్ ఓవర్ తగ్గాలంటే ఏం చేయాలి నాన్న? హ్యాంగ్ ఓవర్ పెగ్ వెయ్యాలమ్మా. అయినా హ్యాంగ్ ఓవర్ ఎవరికి? నాకే. నీకా? అంటే నైట్ వాడి మీద కోపంతో ఒక బీర్ వేసేసిన. ఫ్రిడ్జ్లో నేను బ్యాలెన్స్ ఉంచిన బీర్ ఉంది, అది వేసే. హ్యాంగ్ ఓవర్ తగ్గిపోద్ది దెబ్బకి. థ్యాంక్స్ నాన్న. ఊరికే హ్యాంగ్ ఓవర్ పెగ్ అన్నట్టు డాడీ. హ్యాంగ్ చేసిన హెడ్ఏక్ తగ్గదేమో, అలాంటిది ఒక బీర్కే తగ్గిపోయింది. నేను చెప్పాను కదమ్మా. ఎంతసేపు వెయిట్ చేయాలా నీకోసం? ఎప్పుడు అబ్బాయిలే వెయిట్ చేయాలా, అమ్మాయిలు వెయిట్ చేయరా? అందుకే నీతో వెయిట్ చేయించా. బర్త్డే అని ఏమంటలేను, మూసుకొని కేక్ కట్ చేయి. సరే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే పంది, హ్యాపీ బర్త్డే గొర్రె, హ్యాపీ బర్త్డే బెస్టీ. మూతి మొత్తం చేసినవరా? పార్టీ లేదరా? ముందు నువ్వు గిఫ్ట్ ఇవ్వవే. ముందు నువ్వు నా చాక్లెట్ ఇరా. ఇదిగో. మరి నా గిఫ్ట్ ఏది? సైడ్ అగ్గా. నీ మొహానికి ఇదే ఎక్కువ. డాన్స్ చేద్దామా?
హలో. టీ ఆర్ కాఫీ? కాఫీ. హ్మ్. ఏంటి వీరుగాడేదో మెసేజ్ పెట్టిండు. ఏంటిది ఇంకా రావట్లేదు. ఏంట్రా ఎప్పుడు లేని కొత్త చూస్తున్నావు? నువ్వే కదే నైట్ అంతా నా గురించి ఆలోచించు 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 అన్నావు. అందుకే నైట్ అంతా నీ గురించి ఆలోచించా. అబ్బా ఏం ఆలోచించావురా? ఇన్నాళ్ళు పక్కనే ఉన్నా ఎందుకు లైన్ వేయలేదా అని, ఎందుకు లవ్ చేయలేదని, కనీసం ఫ్లడ్ చేయడానికి కూడా ట్రై చేయలేదా అని బాధపడుతున్నా. ఆయన ఇప్పుడు అనుకుని ఏం లాభంలే. మా ఇంట్లో ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు. అరియో మ్యాచెస్ అంటే క్రికెట్ మ్యాచెస్ అనుకోకు నువ్వు. వయసు వచ్చిన కూతురుంటే మ్యాచెసే చూస్తారు, క్రికెట్ మ్యాచ్లు కాదు. సర్లే గాని నేను ఎందుకు పిలిచానో తెలుసా? తెలుసులే, నైట్ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి నా రియాక్షన్ ఏంటా అని. అంతేగా. ఒక అమ్మాయి మందు తాగుతుంటే ఆపకుండా ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ అయ్యి ఇప్పుడు ఓవర్ యాక్షనారా? నువ్వు ఇచ్చిన ట్విస్ట్కి మైండ్ దొబ్బి మనసు హట్ అయిపోయి ఫీలింగ్స్కి ఫీవర్ కూడా వచ్చేసింది తెలుసా. జ్వరం వచ్చిందా? మరి నీ వల్ల వచ్చేసిందే. నేను నైట్ జ్వరం ఇవ్వలేదే, నాకు బాగా గుర్తు. అంత అడ్వాన్స్ అవ్వలేదే. నిజం చెప్పరా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందే. కావాలంటే చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో. దీన్నే ఫీవర్ అంటారే. అమ్మయ్యా ఫీవర్ వచ్చిందంటే ఇంకేదో అనుకున్నా. నైట్ ఏం జరగలేదన్నమాట. ఏదో ఉంది కానీ అర్థం కాలే. ఏరా నా పెళ్ళికి ఎలా వస్తావు? అంటే అంటే పెళ్లి చూడ్డానికి వస్తావా చేసుకోవడానికి వస్తావా? పెళ్లి కొడుకులా వస్తానే. ఈగోరా ఈగో. అమ్మాయి అయ్యుండి నేనే ఫస్ట్ చెప్పాలి, నేనే ఫస్ట్ ఓపెన్ అవ్వాలి. నువ్వు మాత్రం ఎప్పటికీ ఓపెన్ కావు. నాకేం ఇగో లేదే. ముందే చెప్తే నువ్వు ఇక్కడ దూరం అవుతావని భయం. అయ్యో బాబోయ్ యాక్టింగ్లు వద్దు బాబు, నా దగ్గర చేయకురోయ్. చూసినా ఎన్నిసార్లు ట్రై చేసావో. ఎంకరేజ్ చేస్తూనే ఉన్నా, చెప్పనీకొస్తావు కానీ చెప్పవు. తెలిసి కూడా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదే? నేను అమ్మాయిరా బాయ్, నేను ఎట్లా ముందు చెప్తా? అబ్బాయిలే ముందు చెప్పాలి, మేము నో చెప్పాలి. వాళ్ళు మా చుట్టూ తిరగాలి, మేము ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి. నేను ట్రై చేస్తున్నాను తెలిసినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి చూస్తూ ఉన్నావా? ఎన్నోసార్లు ఎంకరేజ్ చేశా, నువ్వే కరేజ్ లేక చెప్పలేకపోయావు. నాకు కరేజ్ లేదంటావా? మన కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చుకో, ఎంతమంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశానో. పానీపూరి అమ్మాయివాడితో కూడా 100 మంది అమ్మాయిలు మాట్లాడతారు. వాడికి అమ్మాయిలు ఎలాగో నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయిలు కూడా అలాగే. నన్ను పానీపూరి వాడితో పోలుస్తున్నావా? నేను హట్ అయ్యానే. నువ్వు హట్ అవ్వు గుడిసవ్వు, వాడికున్న ఇన్కమ్ కూడా నీకు లేదు. ఒక మాటలో చెప్పాలంటే నీకంటే వాడికే బెటర్ మ్యాచెస్ వస్తాయి. ఎందుకు అలా మాట్లాడతావు అంతా? అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని ఎందుకు అంటున్నావు? పోయి పానీపూరి వాడిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. ఒరే పిచ్చి నా కొడుక, నీకు అర్థమై సావట్లేదు. ఒక్కటిస్తే గమ్మునుంటావు. ఎందుకే అనిత, నాకు ఇష్టమున్నా నీకు చెప్పలేదు. ఎక్కడ కొడతామనే భయం. ఏరా నేను నీకు రౌడీలాగా కనిపిస్తున్నానారా? అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే గాని నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే అంత. సర్లే గాని పెళ్లి చేసుకుని నన్ను ఎలా చూసుకుంటావు? రాణిలా. అంటే నువ్వు రాజువా? రాజ్యాలు పోయినా రాజే కదా. ఆగాగు, మా డాడీతో మాట్లాడు. దేని గురించి? ఇప్పుడే మన పెళ్లి గురించి కమిట్ అయ్యావు కదా, మాట్లాడు. కనబడితే చెప్పించి కొడతాడే. ఫోన్లో ఎట్లా కనిపిస్తావురా? అమ్మా తల్లి, ఏ ముహూర్తాన నాకు పరిచయం అయ్యో గాని అప్పటి నుంచి నా లైఫ్ సంకనకపోయిందే. ఏంట్రా ఏం మార్పేం చెప్పు. అందమైన అమ్మాయిలు పక్కనే ఉంటే అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారే. వాళ్ళు నీకు లైన్ ఇస్తుంటే చూడలేక, వాళ్ళకి సపోర్ట్ చేయలేక, నా మనసులో ఉంది నీకు చెప్పుకోలేక నేను ఎంత టార్చర్ అనుభవించానో నీకేం తెలుసే? నాకు తెలుసు. అంత టార్చర్ అనుభవించావు కాబట్టే నేనే వచ్చి నీకు ప్రపోజ్ చేశా. నువ్వెక్కడ ప్రపోజ్ చేసావు? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అంతేగా. ఏరా మందు తాగితే నాకేం గుర్తుండదు అనుకుంటున్నావా? నాకు అన్నీ గుర్తున్నాయి. గుర్తుందా? అయితే నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసావు చెప్పే.
లే చేయలే, ఇప్పుడు చేస్తా. ఏరా నేనే చేయాలా, నువ్వు చేయవా? ఆ, నువ్వు చేస్తే బాగుంటుందంట. బాగుంటది బాగుంటది, ఎందుకు బాగోదు? యాక్షన్ నేను చేస్తే డైలాగ్స్ నువ్వు వచ్చి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? నచ్చలేదా? నువ్వేదైనా చెప్పు, బ్యాలెన్స్గా ఉండాలి, లేదంటే నీ బాక్స్ బద్దలవుతుంది. క్యారెక్టర్ చేంజ్ చేసుకుందామా? నాకు ఓకే అనిత, చెప్పు. నాకు ఓకే సుందర్. ప్రపోజ్ చేయి. అలా చూస్తున్నావేంటి? నేను నీకు నచ్చడం లేదా? నువ్వు నచ్చకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు వాడకు నచ్చరు అనిత. ఎప్పుడైనా అమ్మాయిలు ప్రపోజ్ చేయడం చూసావా? ఇప్పుడు చూడు. చెప్పు చెప్పు, ఎలవి చెప్పు. అరే, ప్రపోజ్ చేయాలంటే ఒక పువ్వు ఉండాలి, బ్లెండ్ అయిపోయి మోకాళ్ళపై నిలబడాలి, ఇలా చాలా చెప్పాలి. ఇలాంటి చాలా ఉంటాయి కానీ అప్పుడే తొందరపడితే ఎలా? నాకు పర్లేదురా, నువ్వు ప్రపోజ్ చేయి, నేను ఓకే చెప్పేస్తా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అయినా ప్రపోజ్ అంటే ఒక మెమరబుల్. ఇలా నార్మల్ గా చెప్తే కిక్కే ఉంటది. ఇంకా లేట్ చేస్తే నేను ఉండను అనిత, వెయిటింగ్ నా వల్ల కాదు. ఐ లవ్ యూ సుందర్. సేమ్ టు యూ. అంతేనా? హగ్ ఇలాంటిది ఏం లేదా? ఇవన్నీ పెళ్లి తర్వాత పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బెస్ట్ టీవీ బెస్ట్ పెళ్ళంలా ఉండు. బెగ్ చేస్తున్నా అని బిల్డప్ ఇస్తున్నావు కదా, ఫ్యూచర్ లో బెడ్ దగ్గర ఇప్పుడు నువ్వు బెగ్గర్వే, అది గుర్తుపెట్టుకో. ఫుల్ మీల్స్ కావాలంటే బిల్డప్ ఇస్తే సరిపోదు, ఫుల్ టైం ఫుల్ మీల్స్ అంతే. ఏంట్రా నవ్వుతున్నావు? ఫుల్ మీల్స్ అన్నానా? మీ అబ్బాయిలకే కాదు, మాకు తెలుసు. పెళ్ళేదా కాదు, రోజు నీకు ఫుల్ మీల్స్ అండి పెడతా. చంపేస్తా నా కొడుక. నీకు నాకు కొడుకునే పుడతారా, తొందరపడకు. సరే గాని పెళ్ళాక మనం చాలా కొట్టుకోవాలి కానీ ఇప్పుడే ఎనర్జీ వేస్ట్ చేసుకోకు.